భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్తమైనటువంటి దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. రాజాది రాజా, ప్రభువులకు ప్రభా, దేవాది దేవా నీకు స్తోత్రములు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా నీకే స్తుతి స్తోత్రములు. ఆయన ఉన్నతమైనటువంటి దేశంలో ఉండి ప్రభా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నిత్యము మా కొరకు విజ్ఞాపన చేస్తున్న గొప్ప దేవానికి వేలాది వందనాలు. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా నీ ప్రియ బిడ్డలమని నువ్వు ప్రత్యేకమైన బిడ్డలమైనటువంటి మమ్ములను ప్రభా ఆత్మీయముగా ఎదగడానికి ప్రభా నీ ఉత్కృష్టమైన సమయాన్ని మా జీవితాల్లో అనుగ్రహించావు ప్రభా. నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అటువంటి గొప్ప సమయాన్ని మేము వ్యర్థం చేసుకొనకుండా నీ పాద సన్నిధి దగ్గర కూడి నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, ఈ సమయంలో నీ సన్నిధిని మాకు అనుగ్రహించి నీ బంగారు వాక్యాన్ని మాకు నీ ప్రియ బిడ్డ ద్వారా మాకు వినిపింప చేయండి ప్రభా. నాయన బిడ్డను నీ ఆత్మతో నింపండి ప్రభా, అభిషేకించండి ప్రభా. ఏ బిడ్డకి ఏ వాక్యము అవసరమో అని వెరిగిన దేవుడు ప్రభా. ఆ వాక్యముతో బిడ్డల్ని తృప్తిపరచండి ప్రభా. వాక్యాన్ని వినివారంగా కాకుండా ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని మా మనసులో భద్రము చేసుకుని దాని ప్రకారము జీవించి ఈ లోకంలో ప్రభు నీకు సాక్షులుగా నిలబడే జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. మా చుట్టూ నశించిపోతున్న జనం ఎంతమందో ఉన్నారు ప్రభు, వారికి సజీవుడైన దేవుని గురించి తెలియజేసే జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహం. మా జీవితాల ద్వారా, మా నోటి ద్వారా కాదు ప్రభు, మా జీవితాల ద్వారా నాయన ఈ లోకములో వెలుగుగా ఉప్పుగా ఉండాలని నువ్వు ఆశపడ్డావు. అటువంటి జీవితాల్లో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. చేరిన ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను. దైవ సేవకులు నాకు ప్రభా, వారిని మరింతగా అభిషేకించండి ప్రభా. నాయన మరి జరగబోయి ఇంతవరకు జరిగిన కార్యాన్ని బట్టి కానీ అన్నిటి బట్టి నీకు వందనాలు. ఇక జరుగుతున్నటువంటి ఈ యొక్క చివరిగా జరుగుతున్నటువంటి ఈ వాక్య సందేశాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మంచి నేపడిన విత్తనం వలె దాన్ని ఫలింప చేయమని, ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకునమని త్వరలో రానున్న ప్రభు అయిన యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి జానకి రవిచంద్ గారు సిద్ధంగా ఉన్నారండి. దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి సువార్థికురాలు. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. సహోదరి జానకి రవిచంద్ గారిని మిమ్మల్ని ఎలా పరిచయం చేసుకోవాలనుకుంటున్నారని మేము అడిగినప్పుడు వారు MHOW మౌ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్లో ఎవాంజలికల్ యూనియన్కు సీనియర్ అడ్వైజర్ గాను మరియు ఇండోర్ రీజియన్ ప్రాంత కోఆర్డినేటింగ్ టీమ్ చైర్పర్సన్ గా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా నేను కేవలం పాపిని, దేవుని దయతో 12 సంవత్సరాల వయసులో రక్షింపబడ్డాను అని పరిచయం చేయమని కోరారు. వారి దీన మనస్సుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సహోదరి జానకి గారు ప్రస్తుతం YWAM ఇండోర్లో సేవలు అందిస్తా ఉన్నారు. యేసయ్యని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని, అనేక మందికి ఆయన గురించి తెలియజేయాలన్నది వారి మనోభిలాష. మన దేశం కొరకు కన్నీటి విజ్ఞాపనే ప్రభువుతో వారి సహవాసం. జానకి గారి ప్రియమైన భర్త బ్రదర్ రవిచంద్ గారు ఇండోర్లోని YWAM స్కూలుకు డైరెక్టర్గా సేవలు అందిస్తా ఉన్నారు. వారికి 2 పిల్లలు. కుమార్తె స్నేహవన్య బీటెక్ 2వ సంవత్సరం చదువుతా ఉన్నారు. కుమారుడు శ్రేయాన్ 6వ తరగతి చదువుతున్నాడు. భారతదేశంలోని MHOW మధ్యప్రదేశ్ నందు వారి నివాసం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. Thank you, brother. Praise the Lord. I think అందరికి కూడా వచ్చిన అందరికీ వందనాలండి.
పరిచయం అనేది అవసరం లేకపోవచ్చు, కానీ తెలియడం కోసం చెప్పాలన్నప్పుడు సరే, పోస్ట్ చేయడానికి కూడా ఫోటో అది అవసరం లేదేమో అనుకున్నాను. ఏదేమైనా థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండి. మరి అవకాశం ఇచ్చిన దేవునికి, మా బాబీ అన్నకి, కోర్ కమిటీ సభ్యులందరికీ, కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. నా మాట వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మన యోబు గ్రంథంలోంచి ఒక వాక్యం చదువుకున్నాము. అన్న నిన్ను ఫోన్ చేసినప్పుడు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, అంటే లాస్ట్ టైం షేర్ చేసినప్పుడు దాని కంటిన్యూషన్ ఉందండి. ఎందుకంటే కృప గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఎక్కువ. దాన్ని మనం అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. సో దాని సెకండ్ హాఫ్ చెప్పాలి కంటిన్యూషన్ అని నేను అనుకున్నాను. నెక్స్ట్ టైం కోసం నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తానని చెప్పినట్టుగా ఇవాళ మిగతాది ధ్యానించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. యోబు గ్రంథంలోంచి 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? చిన్న ప్రార్థన చేసుకున్నామండి వాక్యాన్ని ధ్యానించుకునే ముందు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి మీకు కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. మీరు కోటాను కోట్ల దూతల చేత పొగడబడే దేవుడు అయినప్పటికీ ప్రభా, నువ్వు మా హృదయాల్లో ఉండటానికి, మా చేత ప్రభా నువ్వు నిత్యము ఆరాధింపబడటానికి, మాతో సహవాసం చేయడానికి ఆశించే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేము మీ వాక్యం ధ్యానించుండగా ప్రభా, మీరే మీ యొక్క కృపను, ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని మహింపరిచే వారంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని, కృప చూపించమని, నన్ను మమ్మల్ని అందరినీ యొక్క లింక్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్తూ మీ ఆత్మ సహాయం కొరకే నేను స్తుతిస్తూ యేసు దివ్య నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఓకే. అన్నకి నేను ఒక వీడియో షేర్ చేశాను. బాబీ అన్న, మీరు అది జాన్సన్ బ్రదర్ కి ఫార్వర్డ్ చేస్తారా? మీ దగ్గర ఉంటే మీరు షేర్ చేయొచ్చు అమ్మగారు. మీకు కోహోస్ట్ ఇచ్చాము, యూ కెన్ షేర్, నో ప్రాబ్లం. డాడీతో కాంటాక్ట్ అయ్యి ఇలాగా వర్క్ చేస్తాను. ఓకే, ఓకే బ్రదర్, నేను చూసి పంపిస్తాను. నాకు సిగ్నల్ కూడా ప్రాబ్లము, ఇది మేబీ ఇబ్బంది అవుతుందేమో, నేను పంపిస్తాను ఒక నిమిషం. ఇది లోపు మీరు ట్రై చేయొచ్చు. ఓకే అండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యోబు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. యోబు భక్తుడు చెప్తున్నారు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అని. జనరల్ గా మనం చూస్తే మన జీవితం అంతా యుద్ధంతో కూడిందిగా ఉంటదని యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. అది ఆ యుద్ధము మనమే, మన లైఫ్ కే కావచ్చు, మన మీద మనకే పోరాటం కావచ్చు, మన బలహీనతల మీద, లేదు మన కుటుంబంలో వచ్చే యుద్ధాలు కావచ్చు, మన సమాజంలో వచ్చే యుద్ధం కావచ్చు, లేకపోతే మన ఇన్నర్ సర్కిల్ అంటే ఫెలోషిప్ సర్కిల్లో ఉండే యుద్ధం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే యుద్ధం అంటే మనం ఇది ఫిజికల్ గా చెయ్యం, కానీ యుద్ధంలో అంటే శత్రువు ఎవరో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మాక్సిమం మన శత్రువు మనమే అవుతా ఉంటాం. మనల్ని మనం జయించుకోగలిగితే అది మన శక్తి వల్ల కాదు, కానీ దేవుని కృప వల్లనే అవుతుంది. మనం దేవుని కృపను ధ్యానిస్తా ఉన్నాము, ఇంకొకటి దేవుని స్తుతించడం. అన్ని వేళ ఆయన కృపను గుర్తుంచుకున్నట్లయితే మనం స్తుతించగలుగుతా ఉంటాము. ఆయన కృప అంటే దేవుడు ప్రామిస్ చేసిన వ్యక్తి. యుద్ధం అంటే ఎక్కువగా ఏ రాజు యుద్ధాన్ని
అంటే యుద్ధము అన్న టర్మ్ వస్తే రాజులు అన్న టెర్మినాలజీ, రాజులు ఈ రెండు కామన్ గా ఉంటాయి కదండి. సో ఏ రాజు ఎక్కువ యుద్ధాలు చేశారో ఒకసారి ఎవరైనా చెప్పగలరండి? అందరికి జనరల్ గా తెలుసు కదా. దావీదు మహారాజ్. దావీదు మహారాజు గారు ఎక్కువ యుద్ధాలు చేశారు ఆయన జీవితకాలం అంతా కూడా. థ్యాంక్స్ అండి. ఆయన జీవితకాలం అంతా కూడా ఎక్కువ యుద్ధంలోనే గడిచిపోయింది ఆయనకి. అది అంటే తను తాను కాపాడుకుంటా కావచ్చు ఒక అన్ని సంవత్సరాలు, తర్వాత తన రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా తన చుట్టూ ఉన్న మరి రాజుల ద్వారా ఆ యుద్ధాన్ని జయించడంలో కావచ్చు చాలా సంవత్సరాలు దావీదు యుద్ధంలోనే గడిపాడు. మనం జనరల్ గా ఏమనుకుంటా అంటే మనకంతా పీస్ఫుల్ కావాలి, ఎవరైనా సాధారణంగా అదే కదా కోరుకునేది. యుద్ధం అంటే ఎవరు ఇష్టపడడం, పీస్ కావాలి మనిషికి జీవితంలో, అదే కోరుకునేది. కానీ ఎస్పెషల్ ఒక బిలీవర్ కి అది ఎప్పుడు ఒక యుద్ధ కాలం లాగా ఉంటుంది. సో మనం మన జీవితంలో చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తా ఈ యుద్ధంలో. ఎక్కడో చూడు యుద్ధమే. అది ఎవరంటే దేవుడే అనుమతిస్తారు. మనం యుద్ధం వద్దు అంటే వద్దు కావాలి అని కాదు. ఒకసారి మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనం ఆత్మీయ పోరాటంలో మనం ఎంటర్ అయిపోతాం. మన అందరికి తెలుసు కదా, ఎఫెసీయుల పత్రికలో కూడా రాసి ఉంటది కదా, మనం యుద్ధం చేసేది ఎవరితో అంటే శరీరంతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో ఎప్పుడు మన యుద్ధం ఉంటానే ఉంటది. సో ఇలాంటి టైంలో మనం అంటే ఆ ప్రమాదం ఉంది, ఎదుట వ్యక్తులు కనిపించేటప్పుడు ఆ వ్యక్తుల మీద మనకి అంటే ఆయాసం వచ్చి ఆ ఫోకస్ వెళ్ళే అవకాశం ఉంది. అయితే మన యుద్ధం అనేది వ్యక్తులతో కాదు, కానీ దేవుడు అనుమతించినప్పుడు ఆ వ్యక్తులకు కూడా తెలియదు వాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారని, లేకపోతే మనం కూడా అట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాం అని. అలాంటప్పుడు మనం దేవుని మీద ఆధారపడి దేవుని ప్రేమతో కొనసాగినట్లయితే దేవుడే మనకి సహాయం చేస్తారు ఆ యుద్ధ పరిస్థితులన్నిట్లో. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకు ఇలాగ, అది కుటుంబం కావచ్చు, అంటే రిష్తేదారు కావచ్చు, అంటే అదే ఏమంటారు బంధుమిత్రులతో కావచ్చు, వీళ్ళందరితో కూడా మనకి అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. యుద్ధంతో కూడిన పరిస్థితులు అనిపిస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటిలో కూడా మనం దేవుని వైపే చూస్తున్నట్లయితే దేవుడే మనకి సహాయం చేసి నడిపిస్తారు. ఇక్కడ 12వ వచనంలో చూడొచ్చు కదా, ఎఫిషియన్స్ 6th చాప్టర్, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో మనం ఇట్లాంటి పోరాటంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎదుట ఉన్న వ్యక్తులను కానీ ఫెలోషిప్ లో ఎవరి మీద కూడా మనం అంటే మన ముందున్న వ్యక్తుల మీద ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మన శత్రువు కాదని తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. ఒక నిమిషం అండి, ఒక వీడియో చూద్దాము. Starting with millions of sperm, only one
ఒక్క నిమిషం అండి. వీడియో చూసే ముందుగా మనం ఇప్పుడు యుద్ధకాలం గురించి మాట్లాడుతున్నాం కదా. మనిషి జీవితంలో యుద్ధం అనేది మన తల్లి గర్భంలోంచే మొదలవుతుంది మనకు ఒక రకంగా. దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా 139 సామ్స్ లో ఏమని చెప్తున్నారంటే జనరల్ గా మిగతా వ్యక్తులందరూ మోషే ఏలియా ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు పుట్టిన తర్వాత దేవుని అద్భుతాలు చేస్తే దేవుని అద్భుతాల గురించి మాట్లాడితే దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక ప్రవక్త కూడా. ఆయనకు తెలుసు ఆయన ఎంత బాగా మనం ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్ అనేది. 139వ కీర్తనలో 13వ వచనంలో నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దావీదు జీవితంలో ఆశ్చర్యాలు అనేవి ఆయనకి తెలుసండి. అవి పైకి ఆశ్చర్యంగా కనిపించకపోయినప్పటికీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలుగా, కానీ దావీదికి తెలుసు. ఎక్స్పీరియన్స్ చేసిన దావీదికి ఆయన బై బర్త్ అంటే ఆయన తెలుసుకున్నాడు. ఎట్లా మనం రహస్యం చెప్తున్నారు కదా, నేను ఆ సంగతి నాకు బాగా తెలిసినది. 15వ వచనం 139వ కీర్తన 15. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ వద్దనే ఉందును. చెప్తున్నారు కదా 16వ వచనంలో, నేను పిండమున ఎండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. మన దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖితములైనవి. మరి 15వ వచనంలో చెప్తున్నారు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు ఆయన. తర్వాత నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటున్నాడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఏమిటో ఎట్లాగో అది మన తల్లి గర్భంలోంచే మొదలైంది. ఎంతో అద్భుత రీతిగా మనం సృష్టింపబడ్డాము. మరి యుద్ధకాలం లాంటిది మన గర్భంలోంచి మన తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే మొదలైంది. అది ఎట్లాగో ఒకసారి వీడియో చూద్దామండి. దానికి ముందు అంటే మన దేవుడు దేవుడు మనందరి పట్ల ఒక అద్భుతమైన ప్లాన్ యోజన కలిగి ఉన్నారు. ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు. సో ఆయన ఒక ఉద్దేశంతో మనందరినీ ఈ లోకంలోకి తీసుకుని వచ్చారు. ఆయన కృప చేత మాత్రమే మనం ఇలా రాగలిగాము. అంటే నాకు ఎందుకు వచ్చిందంటే ఇది రమణ మేగుడు గారికి తెలిసి ఉండొచ్చు. ఆయన భాను ప్రసాద్ గారు డి విటమిన్ గురించి డాక్టర్ గారు మీటింగ్ పెడతా ఉంటారు. దాంట్లో చాలా మంది జాయిన్ అవుతున్నారు. కోవిడ్ టైం నుంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఒక రోజు నేను అట్లాగే గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ హెల్త్ సమస్యలు షేర్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు అడుగుతున్నారు, ఒక ఫ్యామిలీ 2 మిలియన్ కౌంట్ ఉంది ఇంకా, కానీ మాకు కన్సీవ్ అవ్వట్లేదు, డాక్టర్ తక్కువ అని చెప్తున్నారంటే ఈ డాక్టర్ గారు నో ప్రాబ్లం అట్టు చెప్తుంటే ఒకసారి నా ఆలోచన అంటే దాని మీద ఫోకస్ అయింది. ఎంతో గూగుల్లో సెర్చ్ చేయటం మొదలుపెట్టి 2 మిలియన్ కౌంట్ అంటే అది అసలు తక్కువ. 20 లక్షల కౌంట్ 20 లక్షల కౌంట్ అంటే అది చాలా ఎక్కువ కదా. 20 లక్షలు అంటే అదేంటి 20 లక్షల కౌంట్ కూడా తక్కువ ఉంటుందా, ఇది ఎట్లాగా అనిపించి నేను అసలు ఏంటి మన కన్సీవ్ అయ్యే టైంలో కన్సెప్షన్ మనం బర్త్ జరిగే టైంలో ఎట్లా ఉంటుంది ఏంటని నేను కొంచెం ఆ డీటెయిల్స్ కోసం నేను చూశానండి. సో దాని గురించి ఈ వీడియోలో చూద్దామండి. అంటే ప్లే చేసేయమంటారా అంటే? అసలు ప్లీజ్ మా ప్లే. ఓకే అండి. ఆడియో రావట్లేదు. ఆడియో వినిపించట్లేదురా? ఒక్క నిమిషం అండి, 1 మినిట్. ఒక్కసారి ఇంట్రొడక్షన్ కూడా విందామండి ఆడియో చూసే లోపల.
ఎట్లా అంటే ఒక హెల్దీ పర్సన్ బాడీలో అంటండి 15 నుంచి 300 మిలియన్ కౌంట్ ఉంటుందంటండి. స్పర్మ్ కౌంట్, స్పర్మ్ సెల్స్ అంటే క్రోర్స్ లో ఉంటాయి స్పర్మ్ సెల్స్. 15 to 300 మిలియన్ అంట. అది బేబీ బార్న్ అయ్యే లోపల ఒక బేబీ యొక్క హార్ట్ బీట్ కూడా 54 మిలియన్ టైమ్స్ బిఫోర్ బర్త్ కొట్టుకుంటుంది అంటండి. మరి బేబీ సైజు 5 సెంటీమీటర్ సైజు ఉన్నప్పుడే ఆ స్టేజ్ నుంచే అది గర్ల్ అయితే ఆమె ఓవరీ ఫామ్ అవడం, అంటే దానికి సంబంధించిన ఎగ్స్ అవన్నీ, లేకపోతే బేబీ బాయ్ అయితే టెస్టికల్స్ ప్రొడ్యూసింగ్ టెస్టోస్టెరాన్ ఇట్లాంటివన్నీ అది అంటే తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేయడానికి డెవలప్ అవడానికి కావాల్సినవి అప్పుడే నుంచే మొదలైపోతాయి. దాన్ని బట్టే డాక్టర్స్ కూడా చూసి చెప్తా ఉంటారు ఏదనేది. అయితే 3 to 4 మిల్లీమీటర్స్ ఉన్నప్పుడు ఆ మిల్లీమీటర్స్ స్పర్మ్ సెల్స్ ఏం చేస్తాయంటే అవి స్విమ్ చేసుకుంటా ఈదుకుంటా ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్ళి ఆ ఎగ్ ని రీచ్ అవడానికి ట్రై చేస్తాయండి. ఎన్ని 15 నుంచి 300 మిలియన్లు అంటే కోట్ల స్పర్మ్ సెల్స్ అంటే అవి బాడీలో అదే తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఈదుకుంటా వెళ్తాయండి. అంటే మనందరం ఒక రకంగా ఆ వందల అంటే ఆ కోట్ల స్పర్మ్ సెల్స్ లోంచి ఒక్కటి ఏదైతే స్ట్రాంగ్ గా ఉంటుందో ఫాస్ట్ గా అది బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ ఎగ్ ని చేరగలగటం అనేది అదే ఒక పెద్ద యుద్ధం. ఆ స్విమ్ చేసుకుంటే వెళ్ళగలగాలి. మనందరం ఒక రకంగా స్విమ్మింగ్ లో విన్నర్స్ కింద అనమాట. అలా విన్నర్ అయ్యాక ఈ భూమి మీద పడ్డాం మనం. అదంతా ఎవరితో, మన శక్తితో, మన ఈ ఎబిలిటీతో కాదు. అఫ్ కోర్స్ ఆ సెల్ అనేది స్ట్రాంగ్ ఫాస్ట్ గా ఉండబట్టి చేరగలిగింది. కానీ అక్కడి నుంచి దేవుని కృప ఉన్నది. దేవుని కృప చేత మరి అన్ని ఎన్నో కణాలు నశించిపోయినప్పుడు, చేయలేకపోయినప్పుడు మన బాడీలో ఉన్న ఉమెన్ బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్సే అవి ఫైట్ చేస్తూ ఉంటే కొన్నిటి వ్యతిరేకంగా వాటన్నిటిని తట్టుకొని ఒక్క సెల్ మట్టుకే అది రీచ్ అవ్వగలుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఒక బేబీగా తయారయ్యి బయటకు రాగలుగుతూ ఉంటాం. ఆ స్పర్మ్ సెల్స్ గోల్ అంతా ఏంటంటే పెనట్రేట్ అయ్యి 2 లేయర్స్ ఎగ్ లో ఉన్న 2 లేయర్స్ రీచ్ అవటం, తర్వాత లోపల ఉన్న ఆ 2 లేయర్స్ ని ఛేదించుకొని క్రోమోజోమ్స్ ని రీచ్ అవటం. ఒకసారి వన్స్ ద స్పర్మ్ రీచెస్ ది outer layer, it activates inactivates so that after that उसके बाद దాని తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారి ఒక స్పర్మ్ సెల్ అవుటర్ లేయర్ ని రీచ్ అయినప్పుడు అది ఇనాక్టివేట్ చేసేస్తుంది. ఎందుకంటే మిగతా స్పర్మ్ సెల్స్ ఇంకా మళ్ళీ దాంట్లోకి పెనట్రేట్ అవ్వకుండా. అప్పుడు ఇంకా ఇది సెల్ ఫామ్ అవటం మొదలవుతుంది. ఫస్ట్ సెల్ జైగోట్ గా అది మళ్ళీ 32 సెల్స్ ఆ ప్రొసీజర్ ఇంకేదైతే womb లో బేబీ తయారయ్యేది ఉంటుందో ఆ ప్రాసెస్ మొదలవుతుంది. అదంతా మెడికల్ వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. నాకైతే నేను ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ దీని ద్వారా చూసి నేను చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే ఇంకా ముందు వాక్యంలో కొనసాగుదామండి. ప్లీజ్ అమ్మా ఆశ. The journey of life starts with a fascinating race. Starting with millions of sperm, only one, the fastest and the strongest, will reach the finish line. Some fall out of the race, getting lost in the rush through the narrow fallopian tubes, while some are stopped by natural obstacles which protect the woman's body from intruders. Those who make it closer to the end compete fiercely with each other. Together, they attack the egg cell. Their only goal is to be the first one to enter the egg. Only one will make it through, but the others simplify this mission by slowly dissolving the membrane of the egg. Finally, we have a winner. The winning sperm enters the egg and conception occurs. Half the man's and half the woman's chromosomes combine. This creates a unique DNA code which is needed to create new life. These combined chromosomes form the first cell of the new baby. This is now called the zygote.
the zygote starts to divide into a cluster of cells and begins to travel to the friendly and safe habitat of the uterus. When the zygote is divided into a bubble of cells, a blastocyst is formed with an inner layer of cells making up the embryo and an outer layer which will protect and nourish the embryo. The blastocyst then finds a comfortable place to stay in the uterus for the next 40 weeks to develop and transform into a human being. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆశు. అందరం చూసాం కదండి ఎట్లా మిలియన్స్ మిలియన్స్ क्यों मारे हेल्प कर देना वीडियो ఓకే, థ్యాంక్ యూ ఆశు వన్స్ అగైన్. మనం ఇప్పుడు చూసాం కదా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ మన బాడీలో ఉన్నప్పుడు అంటే కంపల్సరీ దాంట్లో ప్రతిసారి బేబీ రావాలని ఏం లేదు, అది దేవుని నిర్ణయం అయితే వస్తుంది. దాంట్లో కూడా అన్ని కోట్ల కోట్ల స్పర్మ్ సెల్స్ లో ఏ సెల్ మరి ఎగ్ ని రీచ్ అయ్యి ఇట్లా ఎంబ్రియోగా జైగోట్ గా తయారయ్యి మరి బేబీగా మనం ఫామ్ అయ్యి బయటకు వస్తాము. అది అబ్బాయిగా పుడతామా అమ్మాయిగా పుడతామా అది ప్రతిదీ దేవుని ప్రణాళికలో రాసింది. అయితే ఇన్ని మీరు ఆలోచించుకోండి, మనం ఆ సివిల్స్ ఎగ్జామ్ రాయాలంటే కొంతమంది లక్షల మంది రాస్తే దాంట్లో కొన్ని వందల సీట్లు ఉంటాయి. దానికే చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. అమ్మో ఇది అయ్యే పని అనుకుంటారు సివిల్స్ కానీ మెడికల్. కానీ ఇక్కడ కోట్ల 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 స్పర్మ్ సెల్స్ లో ఒక్కటి మాత్రమే బేబీ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కొంతమందికి ఇద్దరు మహా అయితే ఉంటాం కదా, ముగ్గురు నలుగురు పుడతా ఉంటారు ఎట్ ఏ టైం. సో అట్లాంటి వాటిలో ఇది ఎంత పెద్ద యుద్ధంతో కూడిన పరిస్థితి. వాటిలో అన్నిట్లో కూడా దేవుడు కృప ఉండబట్టే అది మరి మనం బేబీగా తయారయ్యి బయటకు వస్తున్నాం కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక విషయం మనం ధ్యానించినట్లయితే నేను ఎక్కువ సార్లు వింటా ఉన్నానండి. జనరల్ గా ఏం చెప్తారంటే, అంటే మనం కొంచెం దీనికి తగ్గట్టుగా ఇప్పుడు వాక్యం ఉంటే దీనికి అనుసరించే మనం కొంచెం రెలవెంట్ వాక్యం కూడా చూద్దాం. జనరల్ గా మనం వింటున్న వాక్యాలు ఏంటంటే, అబ్రహాం గారు తప్పు చేశారు తొందరపడి. అబ్రహాము శారా తప్పు చేయబట్టి ఇష్మాయేలు ఈ లోకంలోకి వచ్చారు, అందుకని పదాక వీళ్ళకి ఇజ్రాయేలీలకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతా ఉన్నాయి అని వింటా ఉన్నాం. అంతే కదండి. మరి వాళ్ళు నిజంగా తప్పు చేశారు అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ అంటే వాళ్ళు వెయిట్ చేయలేదు. అయితే ఆ రోజుల్లో ఉన్నది బహుభార్యత్వం కానీ ఇట్లాంటివన్నీ. ఎందుకంటే యాకోబు యొక్క మరి దాసి సంతానాన్ని కూడా దేవుడు తీసుకొని మరి 12 గోత్రాలుగా కన్సిడర్ చేశారు. అందరూ 12 మంది బిడ్డలు కావాలంటే అబ్రహాం బిడ్డలను కూడా అలా కన్సిడర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ అది సారా ద్వారా ఏదైతే వాగ్దాన సంతానం వస్తారో నిబంధన సంతానం అని దేవుడు చెప్పారు. మరి కానీ సరే వీళ్ళు తప్పు చేశారే అనుకోండి, అబ్రహాము శారా గారు, దేవుడు ఆ గర్భాన్ని మూసేయలేరంటారా ఆ టైంలో? దానికి కూడా ఒక ఉద్దేశం ఉందంటారా లేదంటారా? మ్యాక్సిమం నేను వింటా వచ్చింది ఏంటంటే, మనం వింటా ఉన్నాం కదా తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేయబట్టి ఇలా వచ్చింది, ఇప్పుడు తరతరాలు కొట్టుకుంటా ఉన్నారని చెప్పి. నేననేది ఏంటంటే, మన దేవుని వాక్యం ధ్యానిస్తా ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన అత్యంత శక్తిమంతుడండి. ఆయన దగ్గర హీజ్ ఎ సాంటీ గాడ్. అంటే ఆయన ఏదైనా చేయగలరు, అంతా ఆయన కంట్రోల్లో ఉంది. వీళ్ళుగా అసలు ఇష్మాయేల్ వచ్చే ఉద్దేశమే దేవునికి లేకపోతే దేవుడు మరి ఇలాంటి ఈ ప్రాసెస్ లో ఆ కన్సెప్షన్ అప్పుడు ఆ బేబీనే రాకుండా కూడా ఆయన చేయగలరు. కానీ ఆయన అనుమతించారు ఇష్మాయేల్ వచ్చారు ఈ లోకంలో కంటే దాని వెనక కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉందని నేనైతే నమ్ముతా ఉన్నా. అది మరి ఎస్పెషల్లీ సారా లైఫ్ లో కూడా అది దాని వలన కూడా ఆమెకు ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఆమెకు అది హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎట్లాగో ఎవరైనా చెప్పగలరా? మనం చూద్దాము. మరి శారా ఎప్పుడు కన్సీవ్ అయిందండి?
21వ అధ్యాయంలో యెహోవా తాను ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించును. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలి తన మంది అతనికి కుమారుని కనెను అని 21వ అధ్యాయము స్టార్టింగ్ లో మనం చూస్తున్నాం. శారా కన్సీవ్ అయినట్టుగా ఆమె మరి ఇస్సాకుని కన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఆమె కనక ముందు ఏం జరిగిందో మనం చూడొచ్చండి. 20వ అధ్యాయంలో ఏం జరిగింది? వాళ్ళు కరువు వచ్చినప్పుడు మళ్ళీ వేరే దేశానికి వెళ్తే అక్కడ అబీమెలెకు రాజు చూసి ఏం చేస్తారు, ఆమె బాగుందని చెప్పి ఆమెను తీసుకెళ్లి తన కోటలో పెట్టుకుంటారు. 20వ స్టార్టింగ్ లో చూస్తాం కదా, అబ్రహాము దక్షిణ దేశానికి పోయినప్పుడు కాదేశు షూరుకు మధ్యలో ఉన్న ప్రదేశంలో గెరారులో ఉన్నప్పుడు మరి ఆమె అందంగా ఉంటుంది కదా, తను బట్టి తను చంపేస్తారేమో అని చెప్పి తన చెల్లెలు అని చెప్తే మరి గెరార్ రాజైన అబీమెలెకు ఏం చేస్తారంటే శారాను తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకుంటాడు. మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడైతే ఆమెను బట్టి వాళ్ళని దేవుడు గద్దిస్తారు, నువ్వు పాపం చేయొద్దు ఈమెతోటి అని చెప్పి దేవుడు గద్దించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆమె అతనికి భార్య కాబట్టి నువ్వు జాగ్రత్త సుమి అని దేవుడు రాజుని దర్శనంలో కల్లో కనిపించి చెప్తారు. అయితే తర్వాత దేవుడు, అమ్మో నువ్వేంటి నాకు ఇట్లా చేసావు, మంచిదని దేవుడు నాకు చెప్పారు కాబట్టి నేను పాపం చేయలేదు అని చెప్తారు. సో పంపించేసినప్పుడు తర్వాత వెంటనే 21వ అధ్యాయంలో ఆమె గర్భం ధరిస్తుంది. అది జనరల్ గా నేను అనుకోవడం ఏంటంటే అదే గనక ఇప్పుడు మనకి తెలిస్తే అబ్రహాం గారికి మొత్తం 8 మంది సంతానం, ఈ ఇష్మాయేలు, ఇస్సాకు, ఇంకా తర్వాత సారా చనిపోయిన తర్వాత భార్యను చేసుకుంటారు 6 కొడుకులు. అయితే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఆమె సారా గనక ఆ రాజు దగ్గర నుంచి వచ్చి వెంటనే తర్వాత 21వ అధ్యాయంలో ఆమె కన్నట్టుగా గర్భవతి అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ అబ్రహాం గారు ముందే ఇష్మాయిల్ని కనకుండా ఉంటే గనక ఏమనుకునే వాళ్ళు, అబ్రహాం గారు 100 సంవత్సరాలు వచ్చేసింది, ముసలాయన, ఈయనకి పిల్లలు ఎక్కడ పుడతారు, ఈ మెళ్ళ రాజుగారి దగ్గర ఉండొచ్చింది కదా అని లోకులు కాకులని మామూలుగానే నానుడు ఉంటుంది, ఊరికినే రాదు కదా. అసలు మనం చూస్తుంటాం జనరల్ గా బిలీవర్స్ కూడా వాళ్ళు ఎంత ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది మనుషులు కాదు, వాళ్ళు తెలియదు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని, అలా కృంగుదల వచ్చేది. సో ఆబ్వియస్లీ అది చాలా పెద్ద ప్రాబ్లం గా, అదొక రూమర్ గా మాట్లాడే అవకాశం ఉంది. రాజుగారి దగ్గర నుంచి వచ్చింది ఈ అబ్రహాం ద్వారా కాదు ఈ బిడ్డ అనే అవకాశం కూడా ఉంది కదా. అవునంటారా కాదంటారా? నేను మొన్న చదువుతున్నప్పుడు ఈ విషయం గమనించాను. నిజంగా దేవుడు, మనం అనుకుంటాం కానీ మనం తప్పు చేసామని, కానీ దేవుడు మళ్ళా దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు మనం చేసిన తప్పులను కూడా దేవుడు ఒక రకంగా మన జీవితంలో అది మేలుగా కూడా మార్చి ముందుకు నడిపించగలరు. మరి అబ్రహాం ఆల్రెడీ ఒక సంతానం ఇష్మాయిల్ని కనున్నారు. సో అబ్రహాము తన ద్వారా తన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి అబ్రహాంలో పెట్టాడు. మరి సారా ఏదైతే ఆమె ఉడిగిపోయి జీవిస్తా ఉన్నదో మరి వృద్ధాప్యంలో, అట్లాంటి టైంలో మృతతుల్యమైన ఆమె విషయంలో కూడా ఆశ్చర్యకార్యం చేసి దేవుడు మరి ఆ ఇస్సాకుని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎవరికి అంటానికి కూడా అవకాశం లేదు. ఆమె ఆల్రెడీ రాజుగారి దగ్గర నుంచే వచ్చింది. వెంటనే 21వ అధ్యాయంలో మనం కన్సీవ్ అయినట్టుగా చూస్తా ఉన్నాం. నిజంగా మనం అనుకుంటాం కానీ మనం ఒక యాంగిల్లోనే ఆలోచిస్తాం. దేవుడు అన్ని రకాలుగా ఆయన బిడ్డలు అడుగులు ఎక్కడన్నా కొంచెం అటు ఇటు తప్పటడుగు పడింది అని అనిపించినా కానీ దేవుడు తప్పకుండా మన అడుగులను కాపాడుతూ ఉంటారు. నాకు కొంచెం ఎందుకో ఇదిగా అనిపించింది, అబ్రహాం గారు ఇంత పెద్ద విశ్వాసులకు తండ్రి కదా ఆయన, మరి శారమ్మ కూడా విచారి అంటే ఏమీ లేదు, భర్తతో దేవుడు మాట్లాడుతున్నారు, భర్త ఎటు చెప్తే ఆమె వెళ్తా ఉంది చక్కగా. మరి
ఆమె తన స్వార్థం కాదు కానీ ఇంకా ఆ రోజుల్లో ఆలోచించిన అన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, మేబీ ఇట్లా ఇస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నప్పుడు అది దేవుని చిత్తం కాకపోతే దేవుడు అయితే ఆపేసేవాళ్ళు. మరి దేవుని చిత్తం ఉండబట్టి అది ఒక రకంగా ఆమె కూడా తన లైఫ్ లో నిందపాలు కాకుండా ఉండటానికి కూడా సహాయపడిందని నేను అనుకుంటున్నానండి. మరి ఈ దినాల్లో చూస్తే మరి మనం ప్రార్థన చేసే కంటే కూడా మన చాలా మంది వీడియోలో చూసి ఉంటారు కదా యూట్యూబ్ లో వచ్చినప్పుడు ఆ క్లిప్పింగ్స్, ముస్లిమ్స్ వాళ్ళు మాస్క్ వెళ్ళి చేసే ప్రార్థనా విధానం ఎంతో వ్యత్యాసంగా ఉంటుందండి. వాళ్ళు చూడండి మొబైల్స్ అన్ని బయట పెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఎంతో భయభక్తులు కలిగి. వాళ్ళతో పాటు మాస్క్ లో అసలు మొబైలే తీసుకెళ్ళరు, అన్ని చెప్పులు బయట తిప్పేస్తారు, చెప్పులతో సమానంగా ఫోన్లు కూడా బయట పడేసి వెళ్తారు. మొత్తం అందరం చూస్తున్నాం కదా ఈ వీడియో. అది చూసినప్పుడు మనకు అనిపించలేదా వాళ్ళు ఎంత మెరుగైన భక్తి మనమే చేస్తున్నారని? అఫ్కోర్స్ వాళ్ళు ఎట్లాంటి విధానాల్లో ఇంకా రక్షకుని నమ్మలేదు, వాళ్ళు ఓన్లీ నబీగా అంటే ప్రవక్తగానే చూస్తున్నారు. కానీ దేవుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా కొన్ని మరి దేశాల్లో దేవుడికి కార్యం చేస్తున్నారు. ఖుద్దు దేవుడే వాళ్ళ కళల ద్వారా మరి దర్శిస్తున్నారు. నిజంగా వాళ్ళ భక్తి చూస్తే చాలా ఎంతో అమోఘమైన భక్తి అనిపిస్తూ ఉంటది. వాళ్ళ నుంచి చూసి మనకి నేర్చుకోవడానికి ఎంతో ఉన్నదే అనిపిస్తుందా లేదండి? మరి మనమైతే పెట్టగలమా? ఇవాళ రోజున చర్చికి వచ్చేటప్పుడు మీరందరూ మొబైల్స్ బయట పెట్టేసి రండి అంటే ఎవరైనా పెట్టి రాగలవా? అలా మొబైల్స్ వదిలేసి ఎన్ని ప్రశ్నలు కదా, అమ్మో నాది ఇంత కాస్ట్లీ మొబైల్, అసలు ఆ మొబైల్ నాకు దొరికిద్దో లేదో, ఈ మారిపోతుందేమో, 100 రకాల ప్రశ్నలు. మనం 100 రకాలు ఆలోచిస్తాం ఒక్కరోజు అలా చర్చిలో పెట్టిరమ్మంటే. కానీ వాళ్ళు ఒక్కసారి కాదు, మాస్క్ వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు మొబైల్స్ బయట వదిలేసి వెళ్ళి ఎంతో చక్కటి భక్తి చేస్తున్నారు. మరి వాళ్ళ నుంచి మనకు నేర్చుకోవటానికి ఉన్నదా లేదా? దేవుడు చేసిన ఏ కార్యం కూడా, దేవుడు అనుమతించిన ఏ కార్యం కూడా వ్యర్థం కాదండి. మనం ఆయన యొక్క ఆసమ్ ప్లాన్ ని, ఆయన యొక్క సావంటిని మనం అందరం నమ్మడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఇక పోతే యుద్ధము శత్రువులు అంటారా? ఆ యుద్ధం అనేది మన గర్భంలోనే మొదలవుతుంది. మరి అయితే మనం పుట్టిన తర్వాత కూడా మనతోటే మనకి యుద్ధం. మనల్ని మనం జయించుకుంటే గనక అసలు మనమే మనకు శత్రువు అనిపిస్తూ ఉంటాం. మనం ఎన్నో మార్లు మన కుటుంబ సభ్యులు, లేకపోతే లైఫ్ పార్ట్నరు, పిల్లలు, చుట్టూ ఉన్న సర్కిల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మనకి అఫ్ కోర్స్ డెఫినెట్ కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, దుష్టుడు తెలియకుండా వాళ్ళ ద్వారా అట్లాంటి యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తారు. కానీ నేను గమనించింది, నేను నేర్చుకుంటా ఉన్నది ఏంటంటే, మన మీద మనం యుద్ధం అంటే ఆ యుద్ధంలో మనం గనుక జయం పొందుకున్నాం అంటే, మనల్ని మనం జయించుకోగలిగామంటే ఇంక మనకి ఎవరు కూడా మనకి అడ్డం కాదు, శత్రువులు కాదు, మనకు మనమే పెద్ద శత్రువు అన్నట్టు. నా విషయంలో అయితే నేను అదే గమనిస్తా ఉన్నాను. నా విషయాల్లో నేను జయం పొందుతున్నప్పుడు, నా బలహీనతల్లో నేను జయం పొందుతున్నప్పుడు దేవుడు తప్పకుండా తన మహిమను, తన కార్యాలను మన ద్వారా చూపించగలరు, జరిగించగలరు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచగలరు. మరి ఇప్పుడు చూసాం కదా, మనం బేబీ ఒక అంటే మదర్ ఉంబుల నుంచి రావటమే అది ఒక పెద్ద యుద్ధ వాతావరణంతో ఉంటా ఉంది. సరే పుట్టాము, పుట్టిన తర్వాత ఏంటి? పుట్టిన తర్వాత కూడా ఎట్లా మనం లైఫ్ లో చూస్తానే ఉన్నాం. పాపం యోసేపుకి తన అన్నదమ్ములతో, యోసేపు అయితే వాళ్ళని అనుకోలేదు కానీ అన్నని ఎనిమిటీస్ లాగా, మరి వాళ్ళ అన్నదమ్ములు యోసేపుని ఎనిమి లాగా చూసారు. ఒక యుద్ధ వాతావరణం. ఎవరు కోరుకో మన యుద్ధం కావాలి అని, మన అంటే తోబుట్టులతో. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తాయి, అది దేవుడు కూడా అలా అనుమతిస్తారు. ఎనీవే, అయితే చివరికి యోసేపు చెప్తారు కదా, ఇది మన మేలు కొరకే దేవుడు ఇలా చేశారని. తన బాధను అనుభవించినా గానీ మరి అట్లాగే దావీదు విషయంలో కూడా మరి తన అన్నలు కూడా యుద్ధానికి వాళ్ళకి పాపం ఆహారం తీసుకునే వెళ్తాడు, వాళ్ళని చూసిరమ్మని తండ్రి పంపిస్తే. అప్పుడు కూడా నీకు గర్వం రా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఆ గొర్రెలను వదిలేసానో అన్నలు తిడతారు. సో మరి ఇలాగూ వాళ్ళ జీవితాల్లో అన్నల ద్వారా అంటే తోబుట్టుల ద్వారా చూస్తా ఉన్నాం. అదే కాకుండా మరి చూసినట్లయితే ఇప్పుడు మనం కృప గురించి అనుకుంటా ఉన్నాం కదండి. లాస్ట్ టైం మనం ధ్యానించాము దేవుని యొక్క కృపను గురించి. దేవుని యొక్క కృప అంటే కేవలము మనం కృప మీదే ఆధారపడి మనం ఇంకేం చేయక్కర్లేదా అంటే కాదు. మనం ధ్యానిస్తా ఉన్నాం కదా ఈ దినాల్లో, మనం ఎట్లాంటి లెగసీ మనం వదిలేళ్తున్నాము రానున్న తరాలకి, మన పిల్లల ముందు అనేది, అది చాలా ఇంపార్టెంట్.
అయితే దాంట్లో కూడా మనం అలాంటి లెగసీ వదలటానికి కూడా దేవుని కృపే అవసరమైనదని నేను తలుస్తా ఉన్నాను. అది ఎంత అవసరం కూడా మన పిల్లల ముందు అట్లాంటి మాదిరి ఉంచి వెళ్ళటం. లేదంటే ఇదిగో దేవుని ఎరగని తరమే తయారవుతారు. మరి ఆ యొక్క న్యాయాధిపతుల్లో తర్వాత రాసినట్లుగా. మరి నేను కొన్నిసార్లు వింటా ఉంటాను, తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అమ్మో మేము పడిన బాధలు మా పిల్లలు పడకూడదండి. అంటే ఏదైనా వాళ్ళు బట్టలు వేసుకోవటంలో కానీ, వాళ్ళు సొఫిస్టికేటెడ్ మంచి లైఫ్ జీవించాలని అట్లా కోరుకుంటా ఉంటారు. ఏమవుతుంది, యేసు ప్రభు ఆయన స్వర్గంలో ఒక మహిమను అంతటిని ఆయన కఫర్స్ ని వదిలేసి వచ్చినప్పుడు అన్ని సౌఖ్యాలను అన్నిటిని మహిమను వదులుకొని ఆయన ప్రభు మన కోసం భూమి మీద ఇలా రిక్తులుగా జీవించినప్పుడు మన పిల్లలు కొంచెం బాధలు పడితే, కొంచెం లైఫ్ లో ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో జీవిస్తే ఏమవుతుందండి? దానివల్ల ఏదో ముంచిపోదు కదా. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు, భక్తిని నేర్చుకుంటారు. మా పిల్లలకు కూడా అంటే నేను అదేదో గొప్పగా చెప్పట్లేదు. ఇంకా నేను నేర్చుకోవాల్సినవి, వాళ్ళకి నేర్పించాల్సినవి చాలా ఉన్నాయి. నేను చెప్తా ఉంటా, చిన్న విషయాలైనా కానీ కోర్స్ యాజ్ పేరెంట్స్ మేము ఇస్తాం. కానీ చిన్న చిన్నవి కూడా మీరు మమ్మల్ని అడిగే ముందు దేవుణ్ణి అడగండి అమ్మా, ముందు ప్రార్థన చేయటం నేర్చుకోండి, దేవుణ్ణి అడగండి అని. అది ఏదో మనం ఇవ్వగలిగిన అయితే మనం ఇచ్చి, ఇవ్వలేని అయితే దేవుణ్ణి అడగమంటాం కాదు. వాళ్ళకి ప్రతిదీ ముందు దేవుణ్ణి యేసయ్యని అడగాలి. మనం దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి అన్న విషయం వాళ్ళకి రావాలి. అంతేగాని అసలు మాకుంది, మా పిల్లలు ఇలాగుండాలి, ఇబ్బంది పడకూడదు, అందరి ముందు మంచిగా ఉండాలి ఇలాగనుకొని, అంటే నేనేం తప్పు అట్లా, మరి ఎవరు ఉద్దేశం వాళ్ళది, ఎందుకు ఎలాగనుకుంటారో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే మన పిల్లలకి కొంచెం బాధ అనేది తెలియాలి. మరి దావీదు జీవితంలో జీవితకాలం అంతా తనకి యుద్ధ సమయమే. అట్లాంటి యుద్ధ సమయంలో తను దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. మరి సొలొమోన్‌కి ఆల్మోస్ట్ యుద్ధాలంటే అసలు ఏమీ తెలియదు. చాలా సౌఖ్యవంతమైన జీవితం, చాలా మరి అన్ని ఆశీర్వాదాలతో కూడిన శాంతి ఉంది, ఎక్కడ యుద్ధం లేదు చుట్టూ. మరి మేబీ అన్ని భార్యలను కూడా తెచ్చిపెట్టుకున్నాడేమో, ఎవరితో యుద్ధాలు రాకుండా ఆ శాంతి కొనసాగేటట్టని. అంతమంది భార్యలు అసలు ఇంకా చూసింది, కోరింది, విన్నది ఏది లేదనేది లేకుండా ఉంది. మరి అట్లాంటి వ్యక్తి తను దేవునికి దూరం అయిపోయాడు. మరి గడిచిన దినాల్లో కూడా మనం చూసాం, చాలా మంది పిల్లలు, తండ్రులు ఉంటే పిల్లలు లేరు, పిల్లలు ఉంటే తండ్రులు లేరు దేవుళ్ళు. అదంతా కూడా దేవుని కృప. అయితే వీటన్నిటికీ మనం తప్పకుండా మన నూతన నిబంధన వ్యక్తులుగా మనం దేవుణ్ణి అంగీకరించినప్పుడు తప్పకుండా మన ఇంటి వారందరూ కూడా ఆ రక్షణ వస్తుంది. దేవుడు సహాయం చేస్తారు. అట్లా ఆ బ్లెస్సింగ్ ని మన జీవితాల్లో తప్పకుండా ఇస్తారు. మరి ఈ గ్రూప్ లో చూసినట్లయితే మరి పాస్టర్ గారు రవి గారు, సునీత సిస్టర్ గారు మరి ప్రతిరోజు ఎగ్జాక్ట్ గా టైం కి జాయిన్ అవుతా, కంటిన్యూగా మ్యాక్సిమం నేను జాయిన్ అవుతున్న దగ్గర నుంచి నేను రెగ్యులర్ గా చూస్తున్నాను. యాజ్ ఎ ఫ్యామిలీ కంటిన్యూగా జాయిన్ అవడం, అది కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అది ఎంతో గొప్ప ఆశీర్వాదం కదా. దేవునికి వందనాలు ఇటువంటి కుటుంబాలను బట్టి. మరి మనందరి ఇప్పుడు ఇందా సిస్టర్ ప్రార్థన చేశారు, ఎక్కడ చూడు సంఘాల్లో ఎక్కువ స్త్రీలు ఉంటారు, పురుషులు ఉండరు. అది కామన్ గా ఉండే ప్రాబ్లం కదా. కానీ దేవుడే సహాయం చేసి మరి ఈ కింద వచనంలో చెప్తున్నారు, యోబు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. కింద వచనంలో ఏమంటున్నారు ఆయన, నీడను మిగులు అపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తము కనిపెట్టు కూలివాని వల్ల. ఇక్కడ ఏమంటున్నారు, వారి దినములు, మొదటి వచనంలో వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అంటున్నారు. మనందరి రోజులు కూడా మనం ఒక రకంగా దేవుని యొక్క పొలంలో కూలివాని వంటి వాళ్ళము, మన దినాలన్నీ కూడా అట్లాంటివి. మరి ఆ కూలి పనిలో ఒక్కొక్కసారి మరి భార్య ఒక చోట కూలి పని చేయొచ్చు, భర్త ఒక చోట కూలి పని చేయొచ్చు, పిల్లలు ఒక చోట పని చేయొచ్చు, లేదంటే ఒక్కోసారి ఒక్క చోటే కూలి పని చేసే అవకాశం ఉంటుంది. కుటుంబం అంతా ధన్యత కూడా కదా, అది ఆనందమే వేరు. కుటుంబం అంతా కలిసి ఆ కూలి పనిలో ఉంటే, ఆ ఫెలోషిప్ లో ఉంటే. అయితే దేవుని రాజ్యంలో, దేవుణ్ణి అనుసరించడంలో, దేవుణ్ణి వెంబడించడంలో, మరి ప్రతి ప్రేయర్ మీటింగ్ కి రావాలి అంటే ఆ గ్రూప్ లో యాజ్ ఏ ఫ్యామిలీ ఉండాలని ప్రతి ఒక్కరిలో మనమైతే చెప్పలేం, కానీ ఫోర్స్ఫుల్ గా దేవుడే వాళ్ళ మనసుల్లో కలిగించి ఆ ఉద్దేశం కలిగించిన కాక. మరి సంఘాల్లో కూడా మరి పురుషుల్ని దేవుడు అదే రీతిగా మన భారతదేశంలో కూడా ఉద్యమంతో నింపి వారే ముందుకు వచ్చి తన కుటుంబాలని ఆత్మీయంగా నడిపించేట్టు దేవుడు మనందరి కుటుంబాల్లో కూడా అటువంటి మరి ఉద్యమం తీసుకొచ్చిన గాక, దేవుడే సహాయం చేసి నడిపించిన గాక. మరి మనం ఇంకా చూస్తా ఉన్నట్లయితే నోవహు, మరి దేవుని కృపను ధ్యానిస్తా ఉన్నాం కదా. మరి నోవహుకు 3 కుమారులు అయితే ఆ 3 కుమారుల్లో
మరి నోవాహు గారే పెంచారు కదా, ముగ్గురు ఆయన పెంపకంలోనే ఉన్నారు. మరి ఇద్దరు కుమారులు మంచిగా ఉన్నారు, ఒక కుమారుడు అట్లాగూ అపహాస్యం చేసి తండ్రి మరి కొంచెం అలా దిగంబరుగా ఉన్నప్పుడు బయట చెప్తాడు. తన ద్వారా తను శాపగ్రస్తంగా ఆ సంతానం అలాగా అన్ని ఆ కుటుంబం అలా వచ్చినట్టుగా చూస్తాం మనం. మరి ముగ్గురు ఒకటే పెంపకంలో ఉన్నారు కదండి, ఇది దేవుని కృప కాదంటారా? యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం పిల్లలందరినీ దేవుని కొరకే మనం పెంచాలి అనుకుంటాం. మరి ఆ ఆ ఆ పిల్లల్లో ఎవరు దేవుని మార్గంలో నడుస్తారో, ఎవరు మరి డివియేట్ అయిపోతారో మనకు తెలియదు. కానీ అయితే మన ప్రార్థనలతో నిత్యము వాక్యంతో వారి చుట్టూ మరి విజ్ఞాపనలు చేస్తా మరి వారి కొరకు మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన కృపను అనుగ్రహించి మరి మన బిడ్డలను ఆయన రాజ్యం కొరకు నడిపిస్తారు, మరి కాపుదలను ఇస్తారని నేను నమ్ముతా ఉన్నానండి. మరి అదే విధంగా మరి కోరహు కుమారులు చూసినట్లయితే కూడా కోరహు పాపం చేస్తాడు, కానీ వాళ్ళ కుమారులు మరి అది నిజంగా చాలా గొప్ప విషయం. అది కూడా దేవుని కృప ఉన్నది. మరి జనరల్ గా తల్లిదండ్రులు చేస్తే పిల్లలు నిలబడటం అనేది పాపం చేస్తే అంటే వాళ్ళ తల్లిదండ్రులను వ్యతిరేకించి దేవుని కోసం నిలబడడం అనేది చాలా రేర్ విషయాలు. కానీ ఆ కోరహు మరి వాళ్ళు నశించిపోయినప్పుడు కుమారులు మటుకు చక్కగా దేవుని భయభక్తులతో ఉండి ఆ మోషే నాయకుని కింద లీడర్షిప్ లో నడుస్తూ ఉంటారు. అది కూడా దేవుడు చూపిన మహాకృపగా మనకు కనిపిస్తా ఉన్నది. మరి వాళ్ళు కీర్తనలు కూడా రాస్తారు కోరహ కుమారులు అనే వాళ్ళు. ఎంత భయభక్తులు కలిగి ఉన్నారండి, అదంతా దేవుని కృపను బట్టి కాదంటారా? అదే రకంగా మనం చూస్తే యాకోబుకు వచ్చిన మరి ఆ 12 మంది సంతానంలో మనం చూస్తా ఉన్నాం. 10 మంది ఒక సంతానం అయిపోయారు, 10 మంది రాజు కలిపి మరి ఇద్దరు మటుకు ఒక రాజ్యం ఏర్పడ్డారు. మనకు తెలుసు కదా, ఇశ్రాయేల్ యూదా రాజ్యంగా మారినప్పుడు మరి ఆ 10 మంది అంటే వీళ్ళంతా ఎవరు అన్నదమ్ములే కదా. అన్నదమ్ములైనప్పుడు వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి కదా. కానీ అక్కడ వాళ్ళు వేరే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినప్పుడు మరి దేవుడు వాళ్ళ నుంచి కొంచెం సపరేట్ గా ఉండమంటున్నట్టే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి వాళ్ళకే యుద్ధాలు ప్రతిసారి. ఎట్లా మొదటి రాజులు 14వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే గనక వారు బ్రతికినంత కాలము రెహబామునకును యెరోబామునకును యుద్ధము జరుగుచుండెను. మనకు తెలుసు కదా రెహబాము ఏదైతే మరి సొలొమోను తర్వాత మరి యూదా రాజ్యానికి రాజుగా కొనసాగుతూ ఉండి యెరోబాము ఇశ్రాయేల్ రాజు కొనసాగుతున్నప్పుడు మొదటి రాజుగా మరి వాళ్ళకి యుద్ధం ప్రతిసారి కొనసాగుతానే ఉంది, బ్రతికినంత కాలం కొనసాగుతా ఉందని రాసింది. అట్లాగే మరి 15వ అధ్యాయము మరి అందులో కూడా మనం చూడొచ్చు వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలు ఉంటానే ఉంటాయి కంటిన్యూగా. 16వ వచనం, వారు బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలు ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుతుండెను. అంటే వీళ్ళెవరు డిఫరెంట్ రాజులుగా కనిపిస్తున్నప్పటికీ వీళ్ళు అన్నదమ్ముల మధ్యలోనే యుద్ధాలు. ఒక రకంగా అలా యుద్ధం కాకుండా మరి వాళ్ళు మంచిగా సాయం చేద్దామని చెప్పి అదే అంటే ఒకసారి రాజు అడుగుతాడు కదా, ఇజ్రాయేల్ రాజు మరి యూదా రాజు నాతో పాటు యుద్ధానికి వస్తావంటే, నేను నీ వాడినే, నీ రాజునే, నీతో పాటు వస్తానని అడిగితే అది ఒక ప్రవక్త వచ్చి హెచ్చరిస్తారు, దేవునికి ఇష్టం ఉండదు, నువ్వు ఎందుకు అతనితో పాటు వెళ్తున్నావు, దేవుని యందు భయభక్తి లేని వాళ్ళతో కలిసి ఎందుకు నడుస్తున్నావు అని. ఒక రకంగా చూస్తే మరి 12 గోత్రాలు వీళ్ళు కలిసిమెలిసి ఉండాలి, కానీ వీళ్ళకే యుద్ధాలు ఉన్నాయి. ఎందుకు యుద్ధం అంటే మనం చెప్పలేము, దేవుడు అది అనుమతించారు అట్లా. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు కాబట్టి. మరి అట్లాగే మనం గడిచిన దినాల్లో మనం ధ్యానించాం కదా, ఏదైతే మరి ఆ రాజుగారికి దేవుడు ప్రేమించి ఎక్కువ అంటే ఆయుష్నిచ్చిన తర్వాత మరి తన కడుపును పుట్టిన ఆ యొక్క సంతానమే మరి ఎంతో భయంకరంగా బిహేవ్ చేస్తే, అయ్యో అసలు ఎందుకు పుట్టాడు ఈ రాజుగారికి, ఆయుష్ పెరిగిన తర్వాత ఈయన ఉపయోగం లేకుండా చేస్తున్నాడు ఈ కొడుకు వచ్చి అన్నట్టుగా మరి తను బిహేవ్ చేసినట్టుగా ఉంది. అయితే మరి తన తర్వాత తన కొడుకు మరి వచ్చి తన తర్వాత తరాల్లో ఆ మనవడైన యోషియా అన్నతను ఎంతో చక్కగా మరి దేవుని మార్గంలో నడుస్తాడు. ఆ విగ్రహారాధన దేశం అంతా నిండిపోయి ఉంటే దాన్ని క్లీన్ చేసి మరి ఇక్కడ
రెండో దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ప్రవక్తకు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేల్లో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదని. అంత చక్కగా మరలా తను ఎప్పుడూ లేనంత ఇదిగా ఆ యొక్క యోషియా రాజు మరి ఆ పస్కా పండుగను ఆచరింపజేసి ప్రజలందరినీ మళ్ళా దేవుని వైపు తిప్పి అంత మంచిగా చేస్తా ఉన్న రాజే ఏమవుతుందంటే సడన్ గా ఈయన కూడా ఆ యుద్ధమే అంత మంచిగా దావీద్ కంటే కూడా మంచిగున్నాడా అని అనిపించేట్టుగా మనం విన్నాం. గడిచిన నెల కూడా షేర్ చేస్తే మరి పాస్టర్ గారు అంత మంచిగా ఉన్న రాజు సడన్ గా ఏమైందంటే ఈయన కూడా యుద్ధం మూలాన 20వ వచనంలో ఇదంతా అయిన తర్వాత యోషియా మందిరం సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది వద్దనున్న కర్కెషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరింది. అంతా చేశాడు, దేవుని రాజ్యాన్ని శుభ్రం చేశాడు, దేవుని ప్రజల వైపు తిప్పాడు. కానీ మళ్ళా ఇదిగో యుద్ధం మూలాన కొన్ని అన్నెసరిగా మనం ఏం చేస్తామంటే అన్నెసరిగా మరి యుద్ధం తెచ్చుకుంటా ఉంటాం. అది లోకస్తులు కావచ్చు, మన దేవుల్లో ఉన్న వాళ్ళతో కావచ్చు. కొన్నిసార్లు మనం భయభక్తులు లేని వాళ్ళతో కొంచెం ఎడంగా ఉండాలని దేవుడే మనతో చెప్తారు. అందుకంటే వాళ్ళ మార్గాలను అనుసరించి మనం పాపం చేయకూడదని. కానీ కొన్నిసార్లు మనం అసలు మనం ఉంటది కదా, మరి అనవసరంగా కొంతమంది వ్యక్తులతో యుద్ధం మనం ప్రకటిస్తూ ఉంటాము. కీర్తనలో కూడా ఉంటది కదా, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు అనేకులు నాకు శత్రువులైరే అని ఉంటది వాక్యం. ఎనీవే దేవుడు అన్ని అనుమతిస్తేనే మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మరి ఈ రాజు అనవసరంగా వేరే ఆ ఫరోనేకు ఐగుప్తు రాజు ఎవరి మీద యుద్ధానికి వెళ్తా అంటే ఈయన ఆయన మీద యుద్ధానికి బయలుదేరతాడు. ఈయనకి అనవసరం కదండి. అయితే ఆ రాజు కూడా చెప్తాడు, మీ తర్వాత చదవచ్చు కింద వచనాల్లో, నువ్వు ఎందుకు నా మీద యుద్ధానికి వస్తున్నావు, నీకు నాకేం లేదు కదా అంటే కూడా వినకుండా ఈ యోషియా రాజు ఆయన మీద యుద్ధానికి వెళ్తాడు. మరి ఆ యుద్ధంలో ఇతను యోషియా రాజు చనిపోతాడు. అంత చక్కటి రాజు అయ్యింది, దేవుని ఆయన భయభక్తులు కలిగి ఉంది. అందుకే అతను ఎక్కువ కాలం ఉండరు కానీ తక్కువ వయసులోనే తను చనిపోతాడు. మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మాక్సిమం ఈ రాజుల్లో దేవుని చిత్తానుసారంగా భయభక్తులు కలిగి నడిచిన వ్యక్తులు ఎవరు తొందరగా చనిపోరు. అంటే అతి తక్కువ కాలంలో మాక్సిమం వాళ్ళందరికీ దేవుడు మంచి ఆయుష్ని ఇచ్చి తీసుకెళ్తారు. ఈవెన్ సౌలు రాజు అన్ని తప్పులు చేసినా కానీ ఆయన కూడా 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. మరి దగ్గర ఆయన అన్ని 40 సంవత్సరాలు రాజు పరిపాలన చేసి, మరి యోషియా రాజు ఆ ఒక్క కారణం మరి అనవసరంగా యుద్ధానికి వెళ్ళి మరి తన ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అదొక్కడు తప్పించి మరి చక్కగా దేవుని రాజ్యంలో మరి తను మంచిగా ప్రజలందరినీ దేవుని వైపు తిప్పి ఎంతో అద్భుతంగా ఆ పాస్ ఓవర్ ని ఎప్పుడు జరిపించినటువంటి రీతిలో మరి తను అంత చక్కగా జరిపించి దేవుని ఘనపరిచిన వ్యక్తి. మరి ఆ యుద్ధంలో అనవసరమైన యుద్ధంలో తన ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చూస్తాం మనం. మరి ఇంకొకటి చూసినట్లయితే వీళ్ళందరూ మరి ఇదో విచిత్రంగా ఉంటది. రెండో దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఇక్కడ ముగ్గురు రాజులు కలిపి ఒక రాజు మీదకి యుద్ధానికి వస్తారు. ముగ్గురు రాజులు అంటే ఎవరు వీళ్ళు? అన్నదమ్ములే. 20వ అధ్యాయము రెండో దినవృత్తాంతాలు. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీలు, మయోనీల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఇవి ఎవరెవరు వస్తున్నారు వీళ్ళల్లో? మోయాబీలు, అమ్మోనీలు, ఎదోమీలు. వీళ్ళు కూడా వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినట్టుగా ఉంటది. అందరూ కలిసి యెహోషాపాతు రాజు మీదకి. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, వీళ్ళందరూ ఎవరు? అమ్మోనీలు, మోయాబీలు అంటే మనకు తెలుసు కదా, లోతు సంతానం. లోతు ఎవరు? అబ్రహాం బంధువే కదా. తర్వాత ఎదోమీలు ఎవరు? ఈ యొక్క మరి ఇజ్రాయేలీల యొక్క యూదా వాళ్ళ యొక్క మరి సహోదరులే కదా. మనకు తెలుసు కదా, ఇస్సాకు పుట్టిన ఇద్దరు సంతానం. వీళ్ళ అంటే అన్నదమ్ములే, అంత బంధువులే. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటయ్యి ఏం చేస్తున్నారు? ఈయన మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? మనం ఏం చేయగలం? లోకస్తులు వస్తే మనం ధైర్యంతో ఎదుర్కొంటాం. కానీ ఒకసారి మన సొంత సర్కిల్లోంచి వచ్చినప్పుడు చాలా కుంగిపోతా ఉంటాం, భయపడుతూ ఉంటాం. అట్లాంటి అవసరం లేదు. దేవుడు అనుమతించినప్పుడు మేబీ మన జీవితంలో పరీక్ష కూడా కావచ్చు. దేవుడే మనకు సహాయం చేయను గాక. మరి
21వ వచనంలో మనం చూడొచ్చు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను, సేయీరు అంటే వీళ్ళు ఎదోమీయులు, ఆ మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఈ తర్వాత ఇదంతా దేవుడు ఎట్లా అద్భుతంగా వీళ్ళు రక్షించారో మనం చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళతో యుద్ధం ఏమీ చేయట్లేదు. యుద్ధం చేయకుండానే ఇక్కడ 24వ వచనంలో రాసి ఉంటుంది. యోధావారు అరణ్యమందున్న కాపుర్ల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారి శవములై నేల పడి ఉండ్రి, ఒకడునూ తప్పించుకోలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటకు దగ్గర రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. మరి అక్కడ ఏం చేశారంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 26వ వచనం 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. మరి మన సొంత వారే మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనకు చాలా బాధగా ఉంటది. అయ్యో ఏంటి ప్రభు, మేము అయితే శాంతినే కదా కోరుకుంటుంది, ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి, అది సొంత వాళ్ళ నుంచి ఎందుకు ఇలా చాలా బాధపడతా ఉండొచ్చు. కానీ మరి ఎక్కడైనా మన జీవితాల్లో ఇలాగా ఎవరన్నా అనిపిస్తా ఉన్నట్లయితే వాళ్ళతో మనం తిరిగి యుద్ధం చేయాలని కాదు, కానీ మనం దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే గనక ఆ టైంలో మనం ఏం చేయకుండా వాళ్ళని ఏదన్నా చేయని, కానీ మనం మటుకు కాముగుండి దేవుని వైపే చూసి పరిస్థితుల్లో సహాయం చేయ అని దేవుణ్ణి గనక మనం కూడా యెహోషాపాతు రాజు స్తుతించినట్లే మనం స్తుతిస్తా ఉంటే గనక దేవుడు గొప్ప విజయాన్ని అక్కడ ఇస్తారు. మన పక్షాన ఆయన కార్యం చేస్తారు. దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. జనరల్ గా ఏంటంటే మరి నేనైతే ఫెయిల్ అయ్యేదాన్ని. ఇట్లాంటి టెస్ట్లు వచ్చినప్పుడు జనరల్ ఫెయిల్ అయిపోతాం. మనం ఏం చేస్తా ఉంటే అయ్యో అలా కాదు ఇలా కాదు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికో తిరిగి మనం ఏదో ఒకటి అంటానికో మనం ట్రై చేస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేయకుండా నేను కూడా ఈ దినాల్లో నేర్చుకుంటా ఉన్నా దేవుని స్తుతించడానికి, ఆయనకి హస్తాలకు అప్పచెప్పడానికి. మనం గడిచిన వారిలో అదే మనం చూసాం కదా, దేవుని స్తుతించటము ఎప్పుడు స్తుతించగలం అంటే ఆయన కృపను మనం గుర్తుంచుకున్నప్పుడు మనం స్తుతించగలుగుతా ఉంటాం. ఆయన కృపను గుర్తుంచుకున్నప్పుడు ఎక్కువ మనం అతిశయించమండి, ఇది మన మూలాన్ని ఇలా జరిగింది, మన పిల్లలు బాగున్నారు, లేకపోతే మన కుటుంబం, లేకపోతే ఇంకోటి మినిస్ట్రీ జరుగుతున్నాను, ఇలా ఏది మన ఎబిలిటీ కాదు, అది ఆయన కృప మాత్రమే అని గుర్తించినప్పుడు మనం అతిశయపడకుండా దేవుని స్తుతించే అవకాశం ఉంది. లేదు, మనం దేవుని కృపను గుర్తించినప్పుడు మనం కృంగిపోకుండా ఉండటానికి కూడా సహాయపడుతుందండి. అయ్యో నేను ఇలా చేయలేకపోతున్నా, నా కుటుంబం ఇలా లేకపోతే మినిస్ట్రీలు జరగట్లేదని కృంగిపోకుండా దుష్టుడు తీసుకొచ్చి ఆ కృంగుదల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తారు. ఆ కృంగుదల రాకుండా కృపను గుర్తిస్తే, దేవుడు కృప ఉంటే మన సంవత్సరాల్లో జరగంది నిమిషాల్లో సెకండ్లో జరిగిపోతుందని మనం గుర్తించి మరి ఆ దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలంటే అంతే కదండి. మరి ఎంతో ప్రిపరేషన్ ఉంటే ఆ గొల్యాతుని అలా చంపాడా దావీదు అంటే ఆ దేవుని హస్తము. మరి దావీదు యుద్ధంలో ఉన్నప్పుడు దేవుని హస్తం చేత మరి ఆ గొల్యాతు పడగొట్టబడతాడు. అఫ్ కోర్స్ తర్వాత సైన్యంలో చేరినప్పుడు మరి సౌల్ దగ్గర మరి ఆ బెన్యామీనిట్స్ తో వాళ్ళతో ఆ యుద్ధ ప్రవీణత కూడా ఎంత నేర్చుకుంటాడు. కానీ దేవుడు ముందే అడవిలో ఉన్నప్పుడే మరి సింహాలని ఎలుగుబంట్లు చంపాడంటే ఆ దేవుని ఆత్మకార్యమే కదండి. అంత చిన్నపిల్లాడు అలా చేయగలగటం అంటే. సో దేవుని కృప ఉంటే, దేవుని ఆత్మశక్తి ఉంటే అది మరి మనిషి వలన కాలేనివి అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఆయన శక్తితో కృపతో జరిగిస్తారు. మరి అది మనం దేవుని మీద ఆధారపడినట్లు మనకు దేవుడు సహాయం చేయను గాక. మరి మన చుట్టూ యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తా మనం ముందుకెళ్ళినట్లయితే మనం దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను కూడా మనం చూడగలుగుతా ఉంటామండి. దేవుడు మరి మనకి ఈ రకంగా సహాయం చేసి నడిపించిన గాక. మన జీవితాల్లో అది అంటే ఈ దినాల్లో మనం అన్ని లాస్ అన్ని మారిపోతా చూస్తా ఉన్నాము. అంటే మీరు గమనించారో లేదో, కొత్త చట్టాలు చేశారు. ఏంటంటే వాటిలో అసలు ఎఫ్ఐఆర్ పెట్టకుండా 3 నెలల వరకు మరి అట్లా చేయొచ్చు అని, తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు అని, లేదా బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ పోలీసులకు అధికారాలు ఇవ్వటం, ఆస్తుల్ని జప్తు చేసుకోవచ్చు అనటం, అట్లా చాలా రకరకాలుగా ఇవి మార్చేశారు. ఇవన్నీ మరి గవర్నమెంట్ వాళ్ళు ఎట్లాంటి ప్లాన్ తో పనిచేస్తారో అదంతా వాళ్ళ ఫోకస్ ఎవరి మీదో మనకు తెలుసు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం భయపడకుండా మరి దేవుని కృపతో మనం నిలబడి
దేవుని మీదే గనుక మనం ఆధారపడి పని చేసినట్లయితే అట్లాంటి స్థితిలో కూడా మనం జంకకుండా జడీకుండా దేవుణ్ణి స్తుతిస్తా మరి ముందుకెళ్ళగలిగినట్లయితే గనుక దేవుడే మరి మన జీవితాల్లో ఆయన యొక్క కార్యాలని జరిగిస్తారని మనం గుర్తించవచ్చండి. జనరల్ గా ఏంటంటే మనం స్తుతించలేం, బెంబేలు ఎత్తిపోతా ఉంటాం మన మీద యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా అవుతుందో ఏమవుతుందో ఇవన్నీ ఆలోచించి. కానీ మనం దేవుని వైపు ఫోకస్ ఉంచగలిగితే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేసి ఆయన విజయాన్ని ఇచ్చి అనుగ్రహిస్తారండి. సో దేవుడు మనందరికీ ఈ రకంగా ఎప్పుడు ఆయన కృపని మనం మర్చిపోకుండా దేవుడు మనకి సహాయం చేసి నడిపించును గాక. అదే విధంగా మరి ఒక్క వచనం చూద్దాం. మరి ఇదే యోబు గారు ఏం చెప్తారంటే, మరి కృప అంటే ఏంటంటే జనరల్ గా మనం ఏది చేసినా మనం ముందుకెళ్ళిపోవచ్చు, దేవుడు క్షమిస్తారు, దేవుని కృప ఉంది కదా అని అట్లా. అది కాకుండా మన కృపని తప్పుగా అర్థం చేసుకోకుండా మరి దేవుని కృప మనం ఎందుకు అవసరమో అది కూడా చూద్దాం ఒకసారి. అదే ఇదే యోబు గారు ముందుకెళ్ళి ఏమంటారంటే 10వ అధ్యాయము 1-2 వచనాలు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులం కొలది నేను పలికెదను, నా మీద నేరం మోపుకుందుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్పుదును. ఇలా చెప్తా ఉన్నారు. అసలు నా జీవితంలో విసుగుగా ఉంది, నాకు బాధగా ఉంది, నేను మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పి ఆయన అంటా ఉన్నారు. నాకు విసుగ్గా ఉంది కాబట్టి నేను మాట్లాడతాను, నేను అంగలారుస్తూ ఉంటాను, నా మనోవ్యాకులం కొలది నేను పలుకుతాను అని చెప్తున్నారు. మరి ఆయన అంత బాధలో ఉన్నారు. అంటే మనం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తిని మనం ధ్యానించేటప్పుడు నేనైతే నాకు అంత యోగ్యత లేదని అనుకుంటాండి. మరి ముఖ్యంగా పౌలు గారు, యోబు గారు, వాళ్ళతో అసలు మనం ఏ రకంగానూ ఏ యాంగిల్లో కూడా కంపేర్ చేసుకోవడానికి కూడా తెగించలేము. ఆయనకున్న బాధ అంత ఘోరంగా ఉంది కాబట్టి ఆయన అట్లా మాట్లాడుతున్నారు. ఆ బాధలో నాకు బాధ ఉంది, నేను మనోవ్యాకులం కొలది మాట్లాడతాను అని. అయితే మరి ఆయన అంత బాధలోంచి ఆయన వెళ్ళారు కాబట్టి ఆయన అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మన జీవితాల్లో మనం బాధలో ఉన్నప్పుడు మనం కూడా చెప్తా ఉంటాం, ఇది అది మన బాధకాలు అన్ని వినిపిస్తా ఉంటాం. కానీ దేవుడే మనకు సహాయం చేయను గాక. కొత్త నిబంధనలో ఏముందంటే యాకోబు పత్రికలో ఉంటది కదా, మరి మన నోటిని కాచుకోకుండా కళ్ళం పెట్టుకోకుండా మాట్లాడితే మన భక్తి అంతా వ్యర్థమే, మన భక్తిహీన కిందే ఉన్నట్టుగా ఉంటది. కొన్నిసార్లు నా జీవితంలో అయ్యో ఇలాగ నేను పరిస్థితులు ఉన్నాయే, నా భక్తి వ్యర్థమైన స్థితిలో నేను చాలా సార్లు నేను ఉన్నానే అన్నట్టు నేను చాలా సార్లు బాధపడి మరి దేవుని క్షమాపణ అడిగి. అయితే మరి మన జీవితాల్లో వెళ్ళే ఆ పరిస్థితులన్నీ దేవునికి ఎరుకు కాబట్టి మనం దేవుని సన్నిధిలో కీర్తనలో ఉంటది, మీ హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించునని. మరి మన హృదయాల్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి మరి ఆయన నుంచి మన సమాధానం పొందుతున్నట్లు, మరి ఆయన కృపను మనం పొందుకుని మనం తప్పకుండా మన ముందున్న పరిస్థితుల్లో జయ జీవితాన్ని జీవించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. దేవుడు తప్పకుండా మరి తన బిడ్డల జీవితాల్లో మరి మన కోసం ఆయన ప్రాణమే పెట్టారు. ప్రాణం పెట్టినప్పుడు ఏమి ఇవ్వరండి మన కోసం, బస్ ఒక సమయం కోసం మన జీవితాల్లో ఆయన యొక్క కార్యం కోసమే ఆయన లేట్ చేస్తూ ఉంటారు. అట్టికి మరి ఆయన సమయం కొరకు మనందరూ ఓపికతో ఎదురు చూడాలని. మరి కృప అంటే అది మనం అపార్థం చేసుకోకుండా ఆ కృప ఏంటో ఇక్కడ నేను ఈ మధ్య ఈ క్రొత్త నిబంధనలో ఈ కొరింథీలు చదువుతున్నప్పుడు 8వ అధ్యాయంలో నేను చూశాను. నిన్న కూడా మన వాక్యంలో ఉన్నాం కదా, మాసిదోనియా సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొంచు వారు తమ సామర్థ్యం కొలది కాకయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాం. వీళ్ళకి ఏం కృప దొరికిందంట? మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తుంది. ఏం కృప అంట? వాళ్ళకి శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారంట. మనకు శ్రమలు వస్తే
అయ్యో దేవుడా ఇంకెన్నాళ్ళు ప్రభా, ఎందుకు ప్రభా, ఏంటి ప్రభా, ఎన్ని ప్రశ్నలు అడుగుతాం కదా. కానీ వాళ్ళంట సంతోషించారంట పరీక్షలన్నిట్లో. దేవుడు కూడా మన శ్రమల్లో మనకు అత్యధికంగా సంతోషించేట్టు ఆ కృపను అనుగ్రహించును గాక. మరి నిరుపేదలైనా కూడా వాళ్ళ దాతృత్వం అంట బహుగా విస్తరించిందంట కదా. మన జీవితాల్లో మరి ఉంటే ఎన్నో కమిట్మెంట్స్, ఎన్నో అవసరతలు ఉంటాయి. మరి వేరే పరిచర్లకు కూడా మనం ఎన్నో కమిట్మెంట్స్ ఇచ్చుంటాం, చేస్తా ఉంటాం. మరి అయితే ఇంకా మన ముందుకి మరి ఆ మినిస్ట్రీ అవసరతలు, వేరే వాళ్ళ మినిస్ట్రీ షేర్ చేసినప్పుడు అవసరతలు వచ్చినప్పుడు మనం ఇంకా కొంచెం స్ట్రెచ్ చేసుకుని ఇవ్వాలంటే భయాలు ఉంటాయి. అమ్మో మనం చేయగలమా, మరి దీంట్లో కుటుంబ సభ్యుల సహకారం కావాలి, మరి లేడీస్ కి అయితే లిమిటేషన్స్ చాలా, భర్తల సహకారం, అగ్రిమెంట్ ఉండాలి, రకరకాల పరిస్థితులు. మరి వాళ్ళైతే అసలు నిరుపేదలంట. నిరుపేదల్లో కూడా వాళ్ళ ఏమి సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారంట. అది అంటే ఏదో లేనిది మనం పొందుకోవటమే దేవుని కృప కాదు, కానీ ఉన్న దాంట్లోంచి మనకి అతి కష్టమైన పరిస్థితుల్లోంచి, అది అనారోగ్యం అయితే దాన్ని మరి తట్టుకుంటా ముందుకెళ్ళగలగటం ఆ దేవుని కృపే. మరి అట్లాగే మనకి లేని స్థితిలో కూడా దేవుని కొరకు ఇంకా కొంచెం స్ట్రెచ్ చేసుకుని ఒక అడుగు విశ్వాసంతో ముందుకేసి ఇవ్వటం కూడా, అది ఇవ్వాలంటే కూడా దానికి కూడా దేవుని కృప కావాలి మనకి. అది అంటే మనం అసలు అక్కడ జరిగే స్థితి లేదు, కానీ దాంట్లోంచి కూడా మనం ఒక అడుగు వేసి ముందుకు చేస్తున్నాం, చేయగలుగుతున్నాం అంటే అది కూడా దేవుని కృప. అట్టి కృప మరి దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయను గాక. మరి దేవుడే తన రాజ్య మహిమార్థమే మనందరికీ కూడా ఇట్టి మరి ఈ యొక్క కృపను గుర్తుంచుకుంటూ అనునిత్యము ఆయన్ని స్తుతిస్తూ, మన శత్రువు మనుషులు ఎవరు కాదు, కానీ మరి అంధకార సంబంధమైన శక్తులని, వాటి మీద మన పోరాటం అని, వాటి మీద దేవుడే మరి మన పక్షాన యుద్ధం జరిగించి మరి ఆయన విజయాన్ని మనందరికి అనుగ్రహిస్తాడని నమ్మి దేవుని అనునిత్యము మనం స్తుతిస్తూ ఆయన ప్రేమలో, ఆయన కృపలో కొనసాగలాగిన మనందరికీ సహాయం చేసి నడిపించుగాక. ఈ సమయం ఇచ్చిన మరి బాబు అన్నకి, మరి కమిటీ సభ్యులందరికీ, మీ అందరికి మరొక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈరోజు నీ కృపను గురించి, నీ ఏర్పాటును గురించి మాకు జ్ఞాపకం చేసి నేర్పించినందుకే నీకు వందనాలు. మరి కష్టమైన స్థలాల్లో, మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గరలో ఉంచి ఎంతో ధైర్యంగా నీ సేవలో కొనసాగుతున్న సిస్టర్ గారిని బట్టి దానికి రవిచంద్ర గారి స్తోత్రాలు. గర్భములో మేము పిండముగా ఏర్పడినప్పుడు మరి ఎన్నో కోట్ల కణాలు అక్కడ పనిచేసినట్టుగా వీడియోలో నేను చూసి ఉన్నాను. అయితే మేము ఒక బిడ్డగా ఏర్పడ్డానికి నీ కృప, నీ చిత్తము ఒక్కొక్కరి విషయంలో ఎలాగనో నీవు కలుగు చేసి ఉన్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీటికి మేము అందరము ఆదాము అవ్వల్లో నుండి వచ్చిన వారమే కాబట్టి ఒకే కుటుంబానికి చెందిన వారు. కానీ విస్తరించే కొలది విభేదాలు, శత్రుత్వాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. అయితే నీవు దాన్ని అనుమతిస్తా ఉన్నావని మేము చూస్తా ఉన్నాం. కానీ నీవు కొన్ని కార్యాలనైనా ఆ అభిమేలకు విషయంలో కూడా ఉన్నట్టుగా ఆటంకపరిచావు. ఆమెను శారాన్ని ముట్టకుండానే అదే ఆగర విషయంలో అనుమతించావు ప్రభువా. కాబట్టి నీ కార్యాలు కొన్నిసార్లు మాకు అర్థం కావు, కేవలం నీ కృప మీదే మేము ఆధారపడతాం. ఒక్కరికి ఎడల నీ కృప ఎలాగన విస్తరింపజేస్తున్నారు. మీరు నాకు ఇచ్చిన కృపలోనే సాగుటకునైనా, గ్రహించుటకు, నిన్ను సేవించుటకు, నీ రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడ్డానికి, నీ వాక్యము ద్వారా బలపరచబడ్డానికి దేవా, ఈ వచ్చే ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా కూడా దినదినము
మాకు బోధిస్తూ నేర్పిస్తూ నడిపిస్తూ సహాయపడుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ వాక్యము మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి. మాకు వస్తున్న శ్రమలలో ఇప్పుడు మేము విన్న యోబు లాంటి లేక పౌలు లాంటి శ్రమలు ఏమి మాకు లేవు, కానీ ఉన్న కొంచెంలోనే మేము ఎంతో ఆయన అవే పెద్ద శ్రమలు అనుకొని నిరుత్సాహపడుతుంటాం. కానీ ఇటువంటి భక్తుల జీవితాలను మేము చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మేము ధైర్యం వహించడానికి, మేము నమ్మకంగా జీవించడానికి, ఈ చిత్తాన్ని చేయడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. మా తండ్రి పొందడానికి కొన్నిసార్లు చాలా భక్తిగా జీవించి చివరిలో తప్పిపోయే పరిస్థితులు కూడా అహోషియా రాజు జీవితంలో కూడా కొన్ని విషయాలు విన్నాము. కాబట్టి మేము అనునిత్యము నీ కృపతో నడుచుకోవడానికి, దేవ నీకు ఇష్టలుగా జీవించడానికి, యెహోషాపాతు వలె దేవ నిన్ను గురించి పాడుటకు స్తోత్రించుటకునైనా ఎల్లప్పుడూ మాలో ఆ ప్రపంచంలో ఉంచమని, నీ మీద ఆధారపడే జీవితం ఒక దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇందులోని కుమార్తె అక్కడ బ్రదర్ గారు వారు చేస్తున్న మినిస్ట్రీ అంతటిని, స్కూల్ పరిచర్యను, పరిచర్యను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. అలాగే ఈరోజు గ్రూప్ లో పాల్గొన్న వారందరినీ ఈ యొక్క తండ్రి ఈ పచ్చల ప్రేయర్ పరిషత్ ప్రారంభించిన దైవజనులు నడిపిస్తున్న వారిని వారందరి వల్ల మేము కృతజ్ఞత కలిగి ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడు నేను మాకిట్టి సహవాసము ఇచ్చి ఈ ప్రార్థనా సహవాసము, ఈ వాక్య సహవాసము మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు తెలుస్తుంది. నీకే మహిమయు ఘనతయు ప్రభావమును అర్పిస్తూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అడిగిన ఆహారం నేడు మాకు దయచేయి. ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ తోడైందిగా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. ఇవి మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీ ఉంటాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించండి. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి. బ్రదర్ గారు, రూపా సిస్టర్ గారు పాపకి ఎలా ఉందండి? డెంగ్యూ అనేది అన్నారు, బాగుందో ఇప్పుడు? బ్రదర్, పాప డిశ్చార్జ్ అయ్యి అనంతపురం వచ్చారండి. దేవుడు కొంచెం ఆ పెయిన్స్ నుండి వాటి నుండి రిలీఫ్ ఇచ్చారు. కొద్దిగా ఇంకా ఫీవర్ ఉంది, ప్లేట్లెట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి సార్. అలాగే అలాగే.